హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 10. రెగ్యులర్గా వీడియోస్ ఫాలో కావండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ ఫ్యూచర్లో బీ ఫామ్ ఎలా వాడాలో చెప్పాను. ఇప్పుడు పాస్ట్లో బీ ఫామ్ ఎలా వాడాలో చెప్తాను. బీ అంటే బీ అంటే ఉండుట. బీ హ్యాపీ, బీ కామ్, బీ యాక్టివ్ అంటే హ్యాపీగా ఉండు, కామ్గా ఉండు. బీ సైలెంట్గా ఉండు. ఇవి వచ్చినప్పుడు బీ ఫామ్ వాడతాం. ఈ బీ ఏం చేసిందంటే, నేను అన్ని చోట్ల ఉండలేనని ప్రజెంట్లో యామ్ యూజర్గా, పాస్ట్లో వాజ్ ఓవర్గా, ఫ్యూచర్లో వీళ్ళ పక్కన వచ్చి చేరుతుంది. ఇది క్లియర్గా మంచి ఇన్ఫర్మేషన్ బీ గురించి. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్లోకి వెళ్తే, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, యూ, దే, హీ, షీ, ఇట్. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయి. ఇవి గుర్తుంచుకోండి. సింగులర్ వస్తే వాజ్ వాడతాం, ప్లూరల్ వస్తే వర్ వాడతాం. ఈ సెంటెన్స్ పూర్తిగా ఎలా ఫామ్ చేయాలంటే, ఇది పి అంటే ప్రొఫెషన్, ఏ అంటే అడ్జెక్టివ్ అంటే మన విశేషణం గురించి, V4 అంటే కంటిన్యూస్ అనమాట. ఇన్ ప్లేస్, మైండ్ స్టేట్. ప్రొఫెషన్ అంటే మన ప్రొఫెషన్ గురించి తెలియజేసినప్పుడు ఎలా వాడతాం అనేది ఇప్పుడు చెప్తాను. ప్రొఫెషన్ గురించి ఎలా అంటే, నువ్వు ఒకప్పుడు ఏం చేసేవాడు అంటే, ఐ వాజ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఒక ప్రొఫెషన్ కదా. కొందరు ఒకప్పుడు లాయర్గా చేసి ఉంటారు, ఇప్పుడు విలేకరుగా చేస్తుంటారు అనుకోండి. నువ్వు ఒకప్పుడు ఏం చేసేవాడు అంటే, ఐ వాజ్ ఎ లాయర్ అంటే ప్రొఫెషన్ గురించి తెలియజేసినప్పుడు ఒకప్పట్లో వాజ్ వాడతాము. అదేవిధంగా అడ్జెక్టివ్ ఎలా అంటే, నువ్వు హ్యాపీగా ఉన్నావా, సాడ్గా ఉన్నావా, టైర్డ్ అయినావా, ఇవి యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. ఇప్పుడు ఐ అంటే నేను, షీ అంటే షీ వాజ్ ఎ లాయర్, షీ వాజ్ ఎ టీచర్, హీ వాజ్ ఎ టీచర్, యువర్ ఎంప్లాయీస్, దేవర్ ఎంప్లాయీస్, వాళ్ళు ఉద్యోగులు, వీవర్ ఎంప్లాయీస్, మేము ఉద్యోగులు. ఇలా ఈ విధంగా మన ప్రొఫెషన్ తెలియజేసినప్పుడు వాడతాం. గతంలో నేను ఏం చేస్తుంటానో దాని గురించి చెప్పినప్పుడు, నా యొక్క ప్రొఫెషన్ గురించి చెప్పినప్పుడు ఇలా వాడతాం. తర్వాత అడ్జెక్టివ్ వచ్చినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నేను నిన్న టైర్డ్ అయ్యాను అని చెప్పడానికి ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే. నేను ముందు బాగా తెలివిగా ఉంటాను అనుకోండి, అతను ముందు బాగా తెలివిగా ఉండే అంటారు కదా, హీ వాజ్ బ్రేవ్. అంటే నిన్న వెదర్ ఎలా ఉండింది అంటే, ఇట్ వాజ్ ఎ రైనీ. అదే ఎండగా ఉందంటే ఇట్ వాజ్ ఎ సన్నీ. అదే మబ్బుగా ఉందంటే ఇట్ వాజ్ క్లౌడీ. అట్లా ఒక అడ్జెక్టివ్ అంటే విశేషణం, సిచ్యుయేషన్స్ గురించి తెలియజేసేది అనమాట. తర్వాత V4 అంటే రైట్, రోట్, రిటర్న్, రైటింగ్ అనేది V4 ఫామ్ అవుతుంది. రైట్ వచ్చి V1, రోట్ V2, రిటర్న్ V3, రైటింగ్ V4. అంటే V1కి ING ఫామ్ కలిపితే దాన్ని V4 అంటారు. V4 కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వారు నిన్న ప్రయాణం చేస్తూ ఉండిరనుకో, దేవర్ ట్రావెలింగ్ ఎస్టర్డే. అతను నిన్న కారు నడుపుతూ ఉన్నాడు అనుకోండి, ఈ వాజ్ డ్రైవింగ్ ఏ కార్. నిన్న వర్షం పడుతూ ఉన్నది అని చెప్పాలనుకోండి, ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే. ఈ విధంగా కంటిన్యూస్ ఫామ్స్కి వాడతాం. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్, షీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్, హీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్, యువర్ ట్రావెలింగ్ ఎస్టర్డే, దేవర్ ట్రావెలింగ్, వీవర్ ట్రావెలింగ్. అంటే మేము ప్రయాణిస్తుంటే అతను కారు నడుపుతూ ఉండే. ఈ విధంగా కంటిన్యూస్ ఫామ్ వచ్చినప్పుడు ఈ వాజు వరలని గతంలో దాని గురించి తెలియజేసినప్పుడు, గతంలో జరుగుతున్న పనుల గురించి తెలియజేసినప్పుడు వాజు వర వాడతాం. అలాగే ఇన్ ప్లేస్, నిన్న ఎక్కడుంటే అని అడుగుతుంటే, ఐ వాజ్ ఇన్ రాజమండ్రి, షీ వాజ్ ఇన్ రాజమండ్రి, హీ వాజ్ ఇన్ రాజమండ్రి, యువర్ ఇన్ రాజమండ్రి, దేవర్ ఇన్ రాజమండ్రి, వీవర్ ఇన్ రాజమండ్రి. మైండ్ స్టేట్ అంటే మనము హ్యాపీగా ఉన్నామా, డైలమాలో ఉన్నామా, ఇలాంటివి అనమాట. ఐ వాజ్ ఇన్ డైలమా వెదర్ టు డూ అంటే నేను డైలమాలో ఉన్నా, చేయాలా వద్దా అని. ఐ వాజ్ ఇన్ డైలమా వెదర్ టు డూ. ఐ వాజ్ ఇన్ క్లారిటీ వెదర్, నేను చేయాలా వద్దని క్లారిటీగా ఉన్నా. ఐ వాజ్ ఇన్ క్లారిటీ వెదర్ టు డూ. షీ వాజ్ ఇన్ క్లారిటీ, యూ వాజ్ ఇన్ క్లారిటీ, యువర్ ఇన్ క్లారిటీ, దేవర్ ఇన్ క్లారిటీ, వీవర్ ఇన్ క్లారిటీ. ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్ అనమాట. నేను ఉన్నాను అనడానికి, నేను లేను అని చెప్పడానికి జస్ట్ వాజ్ తర్వాత నాట్ యాడ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొట్టేస్తే అయిపోతుంది.
చాలా సింపుల్ సెంటెన్సెస్, చాలా సింపుల్ సెంటెన్స్. ఎలా నువ్వు గతంలో స్టూడెంట్, నేను గతంలో స్టూడెంట్ కాను అని చెప్పాను. ఐ వాజ్ నాట్ ఏ స్టూడెంట్, ఐ వాజ్ నాట్ ఏ ప్రొఫెసర్, ఐ వాజ్ నాట్ ఏ లాయర్. నేను లాయర్ కాదు, స్టూడెంట్ కాదు. ఆమె స్టూడెంట్ కాదు. షీ వాజ్ నాట్ ఏ స్టూడెంట్, యూ వాజ్ నాట్ ఏ స్టూడెంట్, యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్స్, దే వర్ నాట్ స్టూడెంట్స్, వీ వర్ నాట్ స్టూడెంట్స్. ఈ విధంగా ప్రొఫెషన్. అదే అడ్జెక్టివ్ అయితే ఐ వాజ్ నాట్ టైర్డ్, షీ వాజ్ నాట్ టైర్డ్, యూ వాజ్ నాట్ టైర్డ్, యు వర్ నాట్ టైర్డ్, దే వర్ నాట్ టైర్డ్, వీ వర్ నాట్ టైర్డ్. మేము అలసిపోలేదు. అదే కంటిన్యూస్ ఫామ్ అనుకో, మేము ట్రావెల్ చేస్తుండడం లేదు, అతను ట్రావెల్, ఐ వాజ్ నాట్ ట్రావెలింగ్, షీ వాజ్ నాట్ ట్రావెలింగ్, హీ వాజ్ నాట్ ట్రావెలింగ్, యు ఆర్ నాట్ ట్రావెలింగ్, దే వర్ నాట్ ట్రావెలింగ్, వీ వర్ నాట్ ట్రావెలింగ్. అదే ఇన్ ప్లేస్ అనుకో, ఐ వాజ్ నాట్ ఇన్ రాజమండ్రి, ఐ వాజ్ నాట్, షీ వాజ్ నాట్ ఇన్ రాజమండ్రి, యూ వాజ్ నాట్ ఇన్ రాజమండ్రి, యూ ఆర్ నాట్ ఇన్ రాజమండ్రి, దే వర్ నాట్ ఇన్ రాజమండ్రి, వీ వర్ నాట్ ఇన్ రాజమండ్రి. చూడండి, ఇవి ఎన్ని ఉన్నాయి? ఇవి 1 2 3 4 5, 1 2 3 4, ఇలా ఈ 4తో మామూలు పాజిటివ్ సెంటెన్సెస్ 28 సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ 28, ఆల్రెడీ 50 సెంటెన్సెస్ వచ్చేస్తాయి. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రెస్టింగ్గా బాగా మంచిగా ఉంటాయి, మంచిగా అర్థం చేసుకోవచ్చు. నేను నిద్రపోతూ ఉంటేను అనుకో, ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే, అంటే నేను నిన్న నిద్రపోతుంటే. ఐ వాజ్ స్లీపింగ్ దిస్ మార్నింగ్, అంటే ఈరోజు పొద్దున్న నిద్రపోతూ ఉంటుంది. అంటే గతంలో జరిగిపోయిన వాటి గురించి ఇది టోటల్ క్లాస్ అంతా జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తుంది, ఎలా మాట్లాడాలనే దాని గురించి తెలియజేస్తుంది. నేను ఈరోజు మార్నింగ్ నిద్రపోలేదనుకో, ఐ వాజ్ నాట్ స్లీపింగ్ దిస్ మార్నింగ్. నిన్న నిద్రపోలేదనుకో, ఐ వాజ్ నాట్ స్లీపింగ్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ క్వశ్చన్, ఇది నెగిటివ్ క్వశ్చన్. నేను నిద్రపోతుంటే నేను నిద్రపోవట్లేదు. పాజిటివ్ క్వశ్చన్స్ కాదు, పాజిటివ్ సెంటెన్సెస్. సారీ ఫ్రెండ్స్, ఇది పాజిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ సెంటెన్సెస్. అదే దీనికి నువ్వు నిన్న నిద్రపోతుంటావు అంటే, నువ్వు అంటే అక్కడ యూ కాబట్టి వర్ వస్తుంది అనమాట. వర్ యూ స్లీపింగ్ ఎస్టర్డే, నువ్వు నిద్రపోతుంటావా, నిద్రపోవట్లేదా, వర్ అంటే యూ స్లీపింగ్ ఎస్టర్డే. నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఇలా ఒక వర్బ్ తీసుకొని 4 సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఇవన్నీ అయితే 4 × 7 28 సెంటెన్సెస్. యాస్ ఫ్రెండ్స్, 50 ఇలా పైన ఒక 50, ఇవి ఒక 28, టోటల్ 80 సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ WHతో, అంటే ఎక్కడ నిద్రపోతా అంటూ, ఎలా నిద్రపోతా అంటూ, ఎప్పుడు నిద్రపోతా అంటూ, ఈ విధంగా ఎందుకు, ఏమిటి, ఎలా. WH క్వశ్చన్స్ ఏమున్నాయి? హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, హౌ. అంటే ఇవి సందర్భాన్ని బట్టి వస్తాయి అన్నమాట. సందర్భాన్ని బట్టి మనం ఎలా వాడాలి అనేది. నువ్వు ఇప్పుడు వెళ్తుంటావు అనే దాన్ని ఎలా అడుగుతావు? వేర్ ఆర్ యూ గోయింగ్. అదే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్తుంటివి అనేదానికి ఏం అడుగుతావు? వేర్ వర్ యూ గోయింగ్. ఇది డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని మంచి సెంటెన్స్ చెప్తాను. WHతో కొన్ని నార్మల్ సెంటెన్సెస్ కొన్ని చెప్తాను. WH క్వశ్చన్స్తో ఎలా ఫామ్ చేయాలి, నార్మల్ క్వశ్చన్స్తో ఎలా ఫామ్ చేయాలి అనేటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. లిజన్ కేర్ఫుల్లీ. అంటే నిన్న మూవీ ఎలా ఉంది అని అడిగాను అనుకుంటా. నిన్న మూవీ ఎలా ఉందంటే, వాట్ వాజ్ ద మూవీ అబౌట్. వారు ఎక్కడ ఆడుతున్నారు అని చెప్పాలనుకోండి, వేర్ వర్ దే ప్లేయింగ్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడుగుతారు కదా, ఏమైనా పార్టీలో మ్యారేజ్ ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చింటాము, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడగాలంటే, హౌ వర్ ద అరేంజ్మెంట్స్, హౌ వర్ ద అరేంజ్మెంట్స్, వేర్ వాజ్ ద మీటింగ్ హెల్డ్.